అర్ధరాత్రి ఎవరితో చెప్పకుండా బయటికి వెళ్ళి మర్రి చెట్టు ఊడల కింద నిద్రపోతోంది. రామలక్ష్మికి దయ్యం పట్టింది. అందుకే ఇలా చేస్తోంది అని ప్రేమిల అంటుంటే, అయ్యో! నాకు ఏ దయ్యం పట్టలేదు. అమ్మ, నాన్న అర్థం చేసుకోండి. కావాలంటే ఆ రోజు బొట్టు ఎందుకు అలా నల్ల రంగుగా మారిపోయిందో నా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అందులో ఏదో ఒక కెమికల్ కలిపారు. నాపై కుట్ర చేస్తున్నారు అని రామలక్ష్మి ఆ రిపోర్ట్స్‌ని చూపిస్తే ప్రేమిల అసలు చూడకుండా వాటిని చించి పడేస్తుంది. చూడు, ఈ రిపోర్ట్స్ చూపించి మమ్మల్ని మభ్యపెట్టాలని చూడకు. సూర్యని పాము కాటు వేసింది నిజం కాదా? నువ్వు మర్రి చెట్టు కింద నిద్రపోవటం నిజం కాదా? చూడు, నువ్వు పూజకు ఒప్పుకుంటావా లేదా? మీరు ఒప్పిస్తారా లేదా? అని ప్రేమిల చెప్పటంతో రఘురామ్, జానకి రామలక్ష్మిని ఒప్పించేస్తారు. తరువాత ప్రభాస్ దుష్ట మాంత్రికుడి రూపంలో పూజ చేయటానికి ఇంటికి రావటంతో ప్రభాస్‌ని చూసి అస్మిత చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఇక శ్రీను, ఆద్య ఇద్దరు ఫస్ట్ నైట్ కోసం రెడీ అయిపోతారు. అయితే ఆద్య శ్రీను దగ్గరికొచ్చి ముద్దు పెట్టుకుంటూ ఉంటే, చూడు శ్రీను, నువ్వు పాలు తాగలేదు, అన్ని పద్ధతి ప్రకారం జరగాలని చెప్పటంతో శ్రీను ఒక్కడే పాలు మొత్తం తాగేస్తాడు. తాగిన వెంటనే శ్రీను స్పృహ కోల్పోతాడు. అయ్యో శ్రీను, ఏమైంది అని ఆద్య కంగారు పడుతూ ఉంటే ఇక పోలీసులు వచ్చి వీసా గడువు పూర్తయిపోయిందని చెప్పి ఆద్యని అరెస్ట్ చేసి ఒక గెస్ట్ హౌస్‌కి తీసుకువెళ్తారు. నన్ను పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్తామని చెప్పి ఏంటి ఇక్కడికి తీసుకువచ్చారు అని ఆద్య నిలదీస్తూ ఉంటే, చూడు, వీసా గడువు పూర్తయిపోయిన తర్వాత కూడా అక్రమంగా మా దేశంలో ఉంటూ మళ్ళీ మమ్మల్నే నిలదీస్తున్నావా? ఎంత ధైర్యం నీకు అని పోలీస్ అంటే, నేను చేసింది నేరం అయితే నాకు కోర్టులో శిక్ష వేస్తారు కదా, ఇక్కడికెందుకు తీసుకువచ్చారు అని ఆద్య మళ్ళీ నిలదీస్తూ ఉంటుంది. నోరు ముయ్, నోరుంది కదా అని చెప్పి అనవసరంగా మాట్లాడితే ఎన్కౌంటర్ చేసి పడేస్తా, నోరు మూసుకొని పడి ఉండు అని పదండని ఆద్యని తోసేసి మరీ పోలీసులు బయటికి వెళ్తూ ఉంటే, ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారంటూ ఆద్య అడ్డుపడుతూ ఉంటుంది. అయినా కూడా ఆద్యని తోసేసి డోర్ గడియ పెట్టేస్తారు. బయటికి వచ్చేసి వెంటనే చారుకి ఫోన్ చేసి, మేడం మీరు చెప్పినట్లే ఆద్యని గెస్ట్ హౌస్‌లో పెట్టేశాం మేడం, తర్వాత ఏం చేయాలి అని అతను అడుగుతూ ఉంటాడు. అప్పుడు చారు ఏదో ఒక ప్లాన్ చెప్తుంది. అలాగే మేడం, తప్పకుండా చేసేస్తామని చెప్పి ఫోన్ పెట్టేయగానే ఇక ఒకడు ఆద్య గదిలోకి వెళ్తూ ఉంటాడు. వాడు ఆద్యని బలాత్కారం చేయటానికి వస్తూ ఉండటంతో ఆద్య టెన్షన్ పడుతూ షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఆద్యని కాపాడేది ఎవరు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.